పెండింగ్లో ఉన్న అన్ని రకాల పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ తన కార్యాలయం నుండి ఆర్డీఓలు, తహసీల్దార్లతో మండల ప్రజావాణి, భూభారతి, రీసర్వే తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మండల ప్రజావాణికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని, ప్రజలకు ప్రజావాణిపై నమ్మకం ఉందని, ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ఈ విషయంలో అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించాలని, అధికారులు సమర్థవంతంగా పనిచేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి వాటి పరిష్కారాన్ని కూడా ఆన్లైన్లో ఉంచాలని చెప్పారు. భూభారతి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, భూభారతిలో జూలై 15 వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. భూభారతి పనుల్లో తహసీల్దార్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రీసర్వేకు సంబంధించి గ్రౌండింగ్ దశలో పెండింగ్లో ఉన్న పనులను ఈ వారంలోనే పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. ఇరిగేషన్కు సంబంధించిన భూముల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రీసర్వే సందర్భంగా ప్రభుత్వ భూములకు ఎలాంటి నష్టం జరగకుండా, పట్టా భూముల హక్కులకు కూడా భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సర్వే పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు ప్రతి దశలో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ దేవరాజ్, ఆర్డీఓలు, తహసీల్దారులు హాజరయ్యారు.